హాయ్, నా పేరు స్వప్న. నేను స్వాదార్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫౌండర్ని. ఈరోజు నేను మీకు నియర్ దుక్కన్ యాప్ గురించి మర్చెంట్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నియర్ దుక్కన్ ప్రత్యేకంగా మిల్క్ వెండర్స్ కోసం డిజైన్ చేయబడింది. ఇది మిల్క్ వెండర్స్ని వారి కస్టమర్స్తో డైరెక్ట్గా కనెక్ట్ చేసే ప్లాట్ఫామ్. మేము డెలివరీ మ్యాన్ పవర్ ప్రొవైడ్ చేయము. మా మోటో యో కస్టమర్స్, యో బిజినెస్, యో కంట్రోల్. మేము ఎప్పుడూ మీ కస్టమర్స్తో డైరెక్ట్గా ఇంటరాక్ట్ చేయము. నియర్ దుక్కన్ కేవలం మీకు మరియు మీ కస్టమర్స్కి మధ్య ఒక బ్రిడ్జ్లా పనిచేస్తుంది. మొదట లాగిన్ పై క్లిక్ చేయండి. తర్వాత మీరు నియర్ దుక్కన్కి న్యూ కాబట్టి సైన్ అప్ సెలెక్ట్ చేయండి. ఐఎమ్ ఏ మర్చెంట్ను చూస్ చేయండి. మీ ఫోన్ నంబర్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీపై క్లిక్ చేయండి. ఓటీపీ వెరిఫై చేసిన తర్వాత మీ బిజినెస్ ఆటోమేటికలీ సెటప్ అవుతుంది. డిఫాల్ట్గా మీకు 50+ కేటగిరీస్ మరియు 650+ ప్రోడక్ట్స్ వస్తాయి. దీంతో మీ బిజినెస్ 5 నిమిషాల్లో లైవ్ అవుతుంది. మీ బిజినెస్ సెటప్ అయిన తర్వాత ఈ పేజ్ కనిపిస్తుంది. డిఫాల్ట్గా అన్ని కేటగిరీస్ మరియు ప్రోడక్ట్స్ కస్టమర్స్కి హిడెన్గా ఉంటాయి. ఒక కేటగిరీని విజిబుల్ చేయడానికి మిల్క్ పై క్లిక్ చేసి షో టు కస్టమర్స్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు మిల్క్ కేటగిరీ విజిబుల్ అవుతుంది. కస్టమర్స్ ఆర్డర్స్ ప్లేస్ చేయగలరు. ఇదే విధంగా మీరు ఇతర కేటగిరీస్ని కూడా కస్టమర్స్కి విజిబుల్ చేయవచ్చు. విజిబుల్ టు కస్టమర్స్గా మార్క్ చేసిన అన్ని కేటగిరీస్ హోమ్ పేజ్లో కనిపిస్తాయి. ఇప్పుడు హోమ్ పై క్లిక్ చేసి విజిబుల్ ప్రోడక్ట్స్ని చూడండి. ఇప్పుడు మీరు అన్ని విజిబుల్ కేటగిరీస్ చూడగలరు. కానీ వాటిలోని ప్రోడక్ట్స్ ఇంకా కస్టమర్స్కి హిడెన్గా ఉంటాయి. ప్రోడక్ట్స్ని విజిబుల్ చేయడానికి మిల్క్ పై క్లిక్ చేసి వ్యూ ప్రోడక్ట్స్ సెలెక్ట్ చేయండి. ఏదైనా ప్రోడక్ట్ను చూస్ చేస్తే మల్టిపుల్ ఆప్షన్స్తో ఒక పాపప్ వస్తుంది. ఎడిట్ ప్రోడక్ట్ ద్వారా ప్రైస్, టైటిల్ లేదా ఇమేజ్ అప్డేట్ చేయవచ్చు. విజిబుల్ ద్వారా ప్రోడక్ట్ కస్టమర్స్కి చూపించబడుతుంది. హైడ్ ద్వారా ప్రోడక్ట్ హిడెన్గా ఉంటుంది. డిలీట్ ద్వారా అవసరం లేకపోతే ప్రోడక్ట్ను రిమూవ్ చేయవచ్చు. సెట్ కోడ్ ద్వారా ఈజీ బిల్లింగ్ కోసం ఒక కోడ్ అసైన్ చేయవచ్చు. ఇదే విధంగా మీరు ఏ కేటగిరీలో అయినా ప్రోడక్ట్స్ని విజిబుల్ చేయవచ్చు. మీరు సెల్ చేసే కేటగిరీ లిస్ట్లో లేకపోతే యాడ్ కేటగిరీ ఉపయోగించి మీ ఓన్ కేటగిరీ క్రియేట్ చేయొచ్చు. అదేవిధంగా యాడ్ ప్రోడక్ట్ ద్వారా కొత్త ప్రోడక్ట్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. మేం ఎప్పుడు సజెస్ట్ చేసేది ఏమిటంటే ముందుగా స్టాండర్డ్ కేటగిరీస్ని చెక్ చేయండి. ఎందుకంటే మా టీం తరచుగా కొత్త కేటగిరీస్ని యాడ్ చేస్తూ ఉంటుంది. మై ఆర్డర్స్ పై క్లిక్ చేస్తే మీకు అన్ని కస్టమర్ ఆర్డర్స్ కనిపిస్తాయి. కొత్త ఆర్డర్స్ అన్నీ యెట్ టు డెలివర్ సెక్షన్లో కనిపిస్తాయి. ఒక ఆర్డర్ను డెలివర్డ్గా మార్క్ చేయడానికి ఆ ఆర్డర్పై క్లిక్ చేసి స్టేటస్ను డెలివర్డ్గా సెట్ చేయండి. అప్డేట్ చేసిన తర్వాత ఆ ఆర్డర్ డెలివర్డ్ సెక్షన్కి మూవ్ అవుతుంది. లైవ్కి వెళ్లే ముందు మీ మర్చెంట్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసి అవసరమైన అన్ని డీటెయిల్స్ ఫిల్ చేయాలని మేము సూచిస్తున్నాము. మై సెట్టింగ్స్ పై క్లిక్ చేసి మీ అవసరమైన డీటెయిల్స్ ఇవ్వటం ద్వారా సెట్టింగ్స్ కాన్ఫిగర్ చేయవచ్చు. మీరు క్యాష్ ఆన్ డెలివరీ ఆఫర్ చేస్తే ఇక్కడ ఎనేబుల్ చేయవచ్చు. ఆన్లైన్ పేమెంట్స్ యాక్సెప్ట్ చేస్తే ఎలవ్ యూపీఐ పేమెంట్స్ సెలెక్ట్ చేయండి. మీరు డెలివరీ ఫీ ఛార్జ్ చేస్తే ఇక్కడ అమౌంట్ సెట్ చేయవచ్చు. డెలివరీ ఛార్జ్ ఒక ఆర్డర్కి ఒకసారి మాత్రమే అప్లై అవుతుంది, మల్టిపుల్ ఐటమ్స్ ఉన్నా కూడా. ఉదాహరణకు డెలివరీ ఛార్జ్ 5 రూపీస్గా సెట్ చేస్తే మొత్తం ఆర్డర్కి 5 రూపీస్ మాత్రమే యాడ్ అవుతుంది, ఐటమ్కి కాదు. ఇప్పుడు బిల్లింగ్ సులభంగా చేయడానికి బిల్లింగ్ పై క్లిక్ చేయండి. ప్రోడక్ట్ కోడ్ ఎంటర్ చేసి బిల్లో యాడ్ చేయండి. మీరు బిల్ను కస్టమర్స్తో షేర్ కూడా చేయవచ్చు. ప్రతి ఉదయం కస్టమర్స్కి మిల్క్ డెలివర్ చేయాల్సినప్పుడు యాప్లో అన్ని ఆర్డర్స్ మరియు ప్రిఫరెన్సెస్ చెక్ చేయటం కష్టంగా ఉంటుంది. దాని బదులుగా మీరు రిపోర్ట్ డౌన్లోడ్ చేసి
మీ డెలివరీ స్టాఫ్తో షేర్ చేయవచ్చు. ఇది వారికి ఆర్డర్స్ని సులభంగా డెలివర్ చేయటానికి సహాయపడుతుంది. ఈ పర్పస్ కోసం మీరు మాస్టర్ రిపోర్ట్ జనరేట్ చేయవచ్చు. రిపోర్ట్స్ ఎంత క్లియర్గా మరియు వెల్ ఆర్గనైజ్డ్గా ఉన్నాయో ఒకసారి చూడండి. మీరు రిపోర్ట్ డౌన్లోడ్ చేసి డెలివరీ స్టాఫ్తో షేర్ చేస్తే డెలివరీ చాలా ఈజీ అవుతుంది. అదేవిధంగా మీరు లేఅవుట్ వైజ్ రిపోర్ట్స్ కూడా జనరేట్ చేయవచ్చు. రిపోర్ట్ డౌన్లోడ్ చేసి డెలివరీ స్టాఫ్తో షేర్ చేయండి, ఈజీ డిస్ట్రిబ్యూషన్ కోసం. అలాగే మీరు ఏరియా వైజ్ రిపోర్ట్స్ కూడా జనరేట్ చేయవచ్చు. డౌన్లోడ్ చేసి డెలివరీ స్టాఫ్తో షేర్ చేయండి, స్మూత్ డిస్ట్రిబ్యూషన్ కోసం. అదేవిధంగా అపార్ట్మెంట్ వైజ్ రిపోర్ట్స్ కూడా జనరేట్ చేయవచ్చు. వాటిని డౌన్లోడ్ చేసి డెలివరీ స్టాఫ్తో షేర్ చేయండి, ఈజీ డిస్ట్రిబ్యూషన్ కోసం. మీరు బ్లాక్ వైజ్ రిపోర్ట్స్ కూడా క్రియేట్ చేసి వాటిని డౌన్లోడ్ చేసి డెలివరీ స్టాఫ్తో షేర్ చేయవచ్చు, ఈజీ హ్యాండ్లింగ్ కోసం. ఇప్పుడు అడ్మిన్ ఆపరేషన్స్ చేయడానికి అడ్మిన్పై క్లిక్ చేయండి. ఇక్కడ మీకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. మొదటగా వాలెట్ సింక్తో ప్రారంభిద్దాం. ఉదాహరణకు, ఉదయం మీరు డిఫరెంట్ ఫ్లాట్స్కి మిల్క్ డెలివర్ చేసిన తర్వాత ప్రతి రెసిడెంట్ వాలెట్ నుంచి అమౌంట్ డిడక్ట్ చేయాలి. ఇది ప్రతి ఫ్లాట్ కోసం మాన్యువల్లీ చేయడం చాలా టైం కన్జ్యూమింగ్ మరియు కంబర్సమ్. దాని బదులుగా సింక్ వాలెట్పై క్లిక్ చేయండి. ఒక క్లిక్తోనే సిస్టమ్ ఆటోమేటికలీ అన్ని ఫ్లాట్స్ నుంచి అమౌంట్ డిడక్ట్ చేస్తుంది, ఆ రోజు ప్రతి కస్టమర్ ప్రిఫరెన్సెస్ ఆధారంగా. ఇప్పుడు ఒక డీటెయిల్డ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఫ్లాట్ 101 కోసం వాలెట్ బ్యాలెన్స్ సింక్కి ముందు ₹1,286 ఉంది. డెలివరీ బాయ్ A2 ఫామ్ ఫ్రెష్ ఆర్గానిక్ మిల్క్ డెలివర్ చేశాడు, కాబట్టి ₹118 వాలెట్ నుంచి డిడక్ట్ అవుతుంది. వాలెట్ సింక్ అయిన తర్వాత అప్డేటెడ్ బ్యాలెన్స్ ₹1,168 అవుతుంది. ఇలానే సిస్టమ్ అన్ని రెసిడెంట్స్ కోసం డైలీ ప్రిఫరెన్సెస్ ఆధారంగా డిడక్షన్స్ను ఆటోమేటికలీ ప్రాసెస్ చేస్తుంది. ఇది మీ డైలీ ఆపరేషన్స్ను ఫాస్ట్, యాక్యురేట్గా మరియు పూర్తిగా హ్యాసిల్ ఫ్రీగా మారుస్తుంది. ఇప్పుడు వాలెట్ సింక్ ట్రాన్సాక్షన్స్పై క్లిక్ చేయండి. ఈ సెక్షన్లో ఆ పర్టికులర్ డేలో అన్ని కస్టమర్స్కి జరిగిన డిడక్షన్స్ మొత్తం కనిపిస్తాయి. మీరు కస్టమర్ రిజిస్ట్రేషన్ ద్వారా కొత్త కస్టమర్స్ని క్రియేట్ చేయవచ్చు, లేదా కస్టమర్స్ తాము నియర్ దుఃఖంలో సైనప్ అవ్వడం ద్వారా రిజిస్టర్ అవ్వచ్చు. ఇప్పుడు ఆన్ బిహాఫ్ ఆఫ్ ఫీచర్ని చూద్దాం. ఈ ఫీచర్ ద్వారా మీరు మీ కస్టమర్స్ తరఫున మల్టిపుల్ ఆపరేషన్స్ చేయవచ్చు. ఆన్ బిహాఫ్ ఆఫ్ పై క్లిక్ చేసి ఒక స్పెసిఫిక్ కస్టమర్ని సెలెక్ట్ చేయండి. అప్పుడు మల్టిపుల్ ఆప్షన్స్తో ఒక పాపప్ కనిపిస్తుంది. ముఖ్యమైన ఆప్షన్స్లో ఒకటి యాడ్ మనీ. ఇది కస్టమర్ వాలెట్లో మనీ యాడ్ చేయటానికి ఉపయోగపడుతుంది. కస్టమర్ క్యాష్లో పే చేయాలనుకుంటే లేదా యాప్ ద్వారా యాడ్ చేయకూడదనుకుంటే ఈ ఆప్షన్ చాలా యూస్ఫుల్ అవుతుంది. అలాంటి సందర్భాల్లో మీరు ఈ ఆప్షన్ ద్వారా వారి వాలెట్ బ్యాలెన్స్ను సులభంగా అప్డేట్ చేయవచ్చు. మీరు డెలివరీ ఫ్రీక్వెన్సీ కూడా సెట్ చేయవచ్చు. దాన్ని ప్రిఫరెన్సెస్లో చూడవచ్చు. ఇక్కడ్నుంచి డెలివరీని స్టాప్ చేయవచ్చు, మళ్లీ రీస్టార్ట్ చేయవచ్చు, లేదా పూర్తిగా క్యాన్సల్ కూడా చేయవచ్చు. మీకేవైనా క్వశ్చన్స్ ఉంటే FAQ సెక్షన్ను రెఫర్ చేయండి. మీరు మీ ప్రిఫర్డ్ లాంగ్వేజ్లో కూడా ఆన్సర్స్ చూడవచ్చు. ఇంకా హెల్ప్ అవసరమైతే మీరు ఎప్పుడైనా వాట్సాప్లో 7406043560కి కాంటాక్ట్ చేయవచ్చు.